ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు కాసేపట్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, ఏసీబీ విచారణకు కేటీఆర్ ఎంతసేపట్లో బయలుదేరనున్నారు? ఫార్ములా ఈ కార్ రేస్ విచారణ ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఏసీబీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలని ఏసీబీ కేటీఆర్ కు స్పష్టం చేసింది. ఇప్పటికే కేటీఆర్ ఈ అంశానికి సంబంధించి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తీర్పు కూడా రిజర్వ్ అయి ఉంది. ఏసీబీ దాఖలు తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, అక్కడ ఆ వ్యవహారంలో ఏమీ లేదని, ఈ ఏసీబీ దాఖలు చేసిన సెక్షన్లు కూడా తనకు వర్తించని ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్ ఇప్పటికీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం మొదట అరెస్టు చేయవద్దని మొదట ఆదేశించింది. ఇప్పుడు ప్రస్తుతం తీర్పు రిజర్వ్ ఉన్న నేపథ్యంలో ఆ తీర్పు అనంతరమే తదితర ఏసీబీ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ ఇవాళ విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కేటీఆర్ రాయదుర్గంలోని తాను ఉండే ప్రాంతం నుంచి నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే నందినగర్ లోని కేటీఆర్ నివాసం వద్దకు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు చేరుకున్నారు. న్యాయవాదులు కూడా ఉన్నారు. బంజారాహిల్స్ ఏసీబీ వెంకటరెడ్డితో పాటు పోలీసులు కూడా కేటీఆర్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఇటు కేటీఆర్ నివాసంతో పాటు పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం 10 గంటలకు హాజరు కావాల్సిన నేపథ్యంలోనే కాసేపట్లోనే కేటీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. న్యాయవాదులతో కలిసి వెళ్లే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని స్పష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ దాని ప్రకారం చూస్తుంటే తాము ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశాము. హైకోర్టు తీర్పు కూడా రిజర్వ్ ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే కేటీఆర్ తన బాధలను ఇవాళ సమావేశం ఇవాళ ఏసీబీ ముందు వినిపించే అవకాశం ఉంది. ధన్యవాదాలు రఘువర్ధన్.